అనే మాట ఆయన మాట్లాడుకొచ్చారు. అంటే మళ్ళీ ఈ స్టూడెంట్ కిల్లర్ మళ్ళీ సామాన్య విద్యార్థుల యొక్క మరణానికి కారణమవుతున్నాడు. చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి విద్యార్థుల మరణానికి డైరెక్ట్ భూమి మీదకి వచ్చిందే ఒక ఎముళ్లాగా మారిపోయి విద్యార్థుల ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. అందుకే ఈ వరుస సంఘటనలు జరుగుతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం భయం భక్తి ఏమీ లేకుండా, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. అటు సిబిఎస్ఈ కూడా రియాక్ట్ అవ్వడం లేదు. సో దీనిపై మా ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. మరు, సిబిఎస్ఈ మళ్ళీ రివాల్యుయేషన్ ప్రక్రియని కోఎంట్ ఎడ్యుటెక్కే అప్పగించింది. పూర్తి స్థాయి బాధ్యతల్ని వాళ్ళు కోఎంట్ ఎడ్యుటెక్కి మళ్ళీ అప్పగించడం ఎలా చూడాలి? ఆల్రెడీ తప్పిదానికి కారణమైనటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకపోగా మళ్ళీ సేమ్ వ్యక్తికి ఇది అనౌన్స్ చేయడం ఎలా చూడాలి? రీవాల్యుయేషన్ సంబంధించి లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చిలకట మారుతున్నటువంటి సంస్థకి తిరిగి రీవాల్యుయేషన్ అప్పచెప్పడం అనేటువంటి ఆందోళన ఉంది ప్రస్తుతం. దీనిపైన ఆల్రెడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనేటువంటి ఆందోళన వస్తూ ఉంటే ఒకవైపు మళ్ళీ అదే కోఎంట్ సంస్థకు మళ్ళీ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పచెప్పడం అనేటువంటిది కాస్త ఆందోళనే. అంటే వాళ్ళు చేసిన తప్పిదాలను వాళ్ళు సరి చేసుకునేటువంటి అవకాశం కల్పించడానికి దాంట్లో భాగంగా మళ్ళీ రీవాల్యుయేషన్ ఇస్తా ఉన్నారా, లేదు అంటే వాళ్ళని నమ్మి ఏమైనా పర్వాలేదు అనేటువంటిది. ఇక్కడ ఆల్రెడీ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి విషయంలో గ్లోబరీనా పేరిట వాళ్ళు చేసినటువంటి పరిస్థితితో విద్యార్థులు జరిపిన ఘటన ఇప్పుడు లక్షల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్. మరి సిబిఎస్ఈ ఆన్సర్ షీట్ సంబంధించి ఓఎస్ఎం సంబంధించినటువంటి విధానంలో మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పడానికి గల రీజన్ ఏంటి? జనరల్ గా ఓఎస్ఎం విధానం ఎట్లా ఉంటుంది, ఆన్లైన్ సంబంధించినటువంటి విధానం కాకుండా సెల్ ఫోన్ తో ఫోటో తీశారు అనేటువంటిది ఇద్దరు విద్యార్థులు ఐడెంటిఫై చేయడం, దాన్ని రీసెర్చ్ చేయడం, ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేసినటువంటి అట్లాంటి సంస్థ పైన మళ్ళీ నమ్మినటువంటి పరిస్థితి. ఇంతవరకు ఈ ఘటన పైన ఈ కోఎంట్ సంస్థ వివరణ ఇవ్వలేదు, పత్రికా ప్రకటన చేయలేదు, మీడియా ముందుకు రాలేదు, కనీసం దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంత ఆందోళన దేశవ్యాప్తంగా కొనసాగుతుంటే మళ్ళీ వారికే రీవాల్యుయేషన్ అప్పచెప్పడం అనేటువంటి దానిపైన కాస్త ఆందోళన కొనసాగుతుంది. ఈ కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థకే ఇవ్వడం పైన నిజంగానే దీనిపైన సమాధానం చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేదు. ఆర్టీవీ రీచ్ అయింది, అక్కడ వాళ్ళను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసింది. మన నెంబర్లు, మన మొబైల్ నెంబర్లు వాళ్ళు తీసుకున్నారు, మన డీటెయిల్స్ వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం లేదు. విఎస్ఎన్ రాజు ఎవరైతే ఉన్నారో అందుబాటులోకి వస్తారు, 2 రోజుల్లో ఆర్టీవీతో మాట్లాడతారు, వివరణ ఇస్తారు, ఖచ్చితంగా మీ ముందుకు వస్తాం, భయపడము అనేటువంటి చెప్పినటువంటి సంస్థ ప్రతినిధులు అక్కడ డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. విఎస్ఎన్ రాజు నెంబర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఢిల్లీలో ఉన్నారని చెప్తా ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ రకంగా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఆందోళన కొనసాగుతుంటే ఇక్కడే మధురా నగర్ లో, హైదరాబాద్ లోనే ఉన్నటువంటి ఈ ఆఫీస్ లో సరైన రెస్పాన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి లేరు. అక్కడ నుంచి నిజంగానే ఆటోలో తరలిస్తున్నటువంటి కాటన్ డబ్బాలు కానీ, అక్కడ నుంచి సమాచారం వెళ్తున్నారు, అసలు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళని అలో చేయట్లేదు, పోయిన వారికి సమాధానం చెప్పట్లేదు, దీనిపైన దృష్టి పెట్టట్లేదు. జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పైన కొన్ని పార్టీలు ఆందోళన చేసే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకుండా పోతా ఉంది. మళ్ళీ రీవాల్యుయేషన్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది కాస్త ఆందోళన కొనసాగుతా ఉంది. ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నా మళ్ళీ సిబిఎస్ఈ అటు కోఎంట్ ఎడ్యుటెక్ ఇవ్వడం ఎలా చూడాలి? అంటే వాళ్ళ కోసమే రూల్స్ చేంజ్ చేశారనే చర్చ కూడా ఉంది. వాళ్లకు ఇటు తెలంగాణలోకి సంబంధించి ఆ రోజు కూడా గ్లోబరీనా సంస్థకు టెండర్ రావడం కోసం చాలా తక్కువ మొత్తంలో కొటేషన్ వేసి దక్కించుకున్నట్టుగానే అక్కడ సిబిఎస్ఈ దగ్గర కూడా చాలా తక్కువగా, అంటే టీసీఎస్ అండ్ ఇటు కోఎడ్యుటెక్ అండ్ ర్యాంక్ గురు ఈ 3 కూడా పోటీ పడ్డాయి. దీంట్లో గ్లోబరీనా కోఎంట్కి దక్కిన కారణం తక్కువ మొత్తంలో కొటేషన్ వేయడం. సో ఆ తక్కువ మొత్తంలో కొటేషన్ వేసేంత మాత్రాన కరెక్ట్గా ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రక్రియ జరగలేదు, ఆన్సర్ షీట్స్ తారుమారైపోయాయి, కరెక్షన్ కరెక్ట్గా జరగలేదు, అన్ని తప్పిదాలు జరుగుతున్నా మళ్ళీ దాన్ని కేటాయించడం అంటే నిజంగానే పబ్లిక్లో ఉన్న అనుమానాలు నిజమేనా అనుకోవాలా? లాబింగ్ జరిగిందా? విఎస్ఎన్ రాజు అటు ప్రభుత్వాన్ని, ప్రభుత్వం దగ్గర మంత్రుల్ని, అధికారుల్ని దగ్గర పెట్టుకొని ఇవన్నీ తతంగా నడిపిస్తున్నాడు అనుకోవాలా? సాధారణంగా ఆరోపణలు వచ్చినటువంటి సంస్థకు ఇట్లాంటి టెండర్లు అప్పచెప్పడానికి లేదు, దాంట్లో భాగంగా రూల్స్ చేంజ్ చేశారు అనేటువంటి ఇక్కడ ప్రధాన ఆరోపణ. పేరు చేంజ్ చేసుకొని గ్లోబరీనా నుంచి కోఎంట్ గా మారిన తర్వాత అక్కడ నిబంధనలు సడలించారు, అది కోఎంట్ కోసమైనటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆ నిబంధనల్లో దీనిపైన ఆరండి గతంలో ఆరోపణలు ఉన్నాయి, నిషేధం ఉంది దీనికి సంబంధించి. కాబట్టి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ఆందోళన చెందారు, పేపర్లో కొంతమంది ఆల్రెడీ రాసిన వారికి 0 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. సాధారణంగా ఏ స్టూడెంట్ కి ఏ సబ్జెక్ట్ లోనైనా కొంత మార్కులు వస్తాయి, అట్లా కాకుండా 0 వచ్చినటువంటి 0 వాల్యుయేషన్ చేసినటువంటి ఘనత ఈ కోఎంట్ గతంలో గ్లోబరీనా పేరిట చేసినటువంటి ఘనత ఉంది. ఇట్లాంటి వారిని టెండర్లు దక్కకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసుకోవడానికి 1 year దానికి తగ్గించి ప్రస్తుతం
వారిపైన ఆంక్షలు లేవు, వారిపైన బ్లాక్ లో లేవు, వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో లేరు, ఉండకుంటే చాలు అనేటువంటి ఇట్లా నిబంధనలు చిన్న చిన్న సవరణలు చేయడంతో మళ్ళీ కోయంపు దాన్ని సిబిఎస్ఈకి సంబంధించిన వాల్యుయేషన్ దాంట్లో టెండర్లు దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్. కేవలం తక్కువనే కాదు, ఇంకా తక్కువ చేయడానికి చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ వీళ్ళకే దక్కడం వెనకాల దీని వెనకాల పైరవి ఉంది, అవినీతి జరిగింది, కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి. దానికి బలమే ఈ రోజు మళ్ళీ సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ పేపర్ ఇంత ఆందోళన తర్వాత వారికే అప్పచెప్పడం అనేటువంటి దాన్ని బలం చేకూరుస్తా ఉంది. మరి దీని మీద కోయంపు ఇంతవరకు వివరణ ఇవ్వకపోవడం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. సెంట్రల్ నుంచి కూడా ఇంతవరకు ఒక క్లారిటీ రాకపోవడం బయట జరుగుతున్న ఆందోళనలు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనేటువంటి డిమాండ్ దీనిపైన మరింత బలం చేకూరుస్తా ఉంది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు ఇంకా కూడా అనేటువంటిది. థ్యాంక్ యూ మధు. కోయంప్ ఎడ్యుటెక్ సంబంధించినటువంటి ఆ సంస్థకి మళ్ళీ రివాల్యుయేషన్ ప్రక్రియను కూడా అప్పగించడం సిబిఎస్ఈ అనేక రకాలుగా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. అటు కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ రిజిగ్నేషన్ కూడా అటు కాక్రోచ్ జనతా పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు అండ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీకు డిమాండ్ చేస్తున్నారు. వేదాంత్ శ్రీవాస్తవ్ ఎవరైతే విద్యార్థి తన ఆన్సర్ షీట్లు మారాయని చెప్పి మొదటగా ఈ ఇష్యూని బయటికి తీసుకొచ్చారో, సార్థక్ అనే విద్యార్థి మరొకరు దీని గురించి మాట్లాడుకొచ్చారు. వీరందరూ కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిటీ ఎదుట కూడా హాజరైపోయి వారంతా కూడా పార్లమెంట్లో అటు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో కమిటీకి హాజరైపోయి వారంతా కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు, తమ యొక్క వర్షాన్ని వినిపించారు. ఇన్ని జరుగుతున్నా, ఇంత తతంగం కారణమైన, గతంలో తెలంగాణలో ఇన్ని మరణానికి కారణమైన బ్లాక్ లిస్ట్లో పెట్టినా మళ్ళీ వెళ్ళిపోయి సిబిఎస్ఈలో కాంట్రాక్ట్ దక్కించుకొని అక్కడ విద్యార్థులను కూడా ఈ రకంగా అరిగోస పెడుతున్నటువంటి ఈ విఎస్ఎన్ రాజు సో డెఫినెట్గా స్టూడెంట్ కిల్లర్ అని చెప్పాలి. సో రకరకాల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు 18 లక్షల కుటుంబాలని అన్నట్టు కూడా చాలామంది చెప్తున్నారు. నా హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి తన హెడ్ ఆఫీస్ దగ్గర కూడా ఆందోళన చేపట్టారు ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాల నాయకులు. సో వారంతా కూడా అరెస్ట్ అయ్యారన్న. సో ప్రస్తుతం విఎస్ఎన్ రాజు పరారులో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. విఎస్ఎన్ రాజు గురించి ఆ సంస్థ యొక్క నిర్వాహకులు ఏం చెప్తున్నారో అక్కడికి వెళ్ళి ఆ సంస్థను ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం ఆర్టీ కూడా చేసినప్పుడు వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్లు తీసుకున్నారు, కానీ వాళ్ళ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. విఎస్ఎన్ రాజు అంటే ట్రావెలింగ్లో ఉన్నాడు, లాస్ట్ 1 వీక్ నుంచి ట్రావెలింగ్లోనే ఉన్నాడు. మరి ఆ ట్రావెలింగ్ ఎక్కడికి పోయిండు, ఏ గుహలో దాక్కున్నాడు, అండర్ వరల్డ్ డానా, అండర్ వరల్డ్లో దాక్కున్నాడా? ఈ స్టూడెంట్ కిల్లర్స్ ఆర్గనైజేషన్ ఒక నిర్లక్ష్యపు సమాధానాన్ని చెప్తోంది. కనీసం ఏ మాత్రం కెపాసిటీ అండ్ క్రెడిబిలిటీ అనే ఒక చిన్న సంస్థ, డిటిపి సెంటర్ మాదిరి ఉన్నటువంటి చిన్న సంస్థకి ఇంత పెద్ద మొత్తంలో కాంట్రాక్ట్ అప్పగించారనేది పలువురు విమర్శిస్తూ అనేక రకాలుగా ఈ సంస్థ యొక్క తప్పిదాలని, గతంలో చేసిన మోసాలను కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. సో కోయంప్ ఎడ్యుటెక్కి మళ్ళీ రివాల్యుయేషన్ అప్పగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఇలాంటి సంస్థ పదే మళ్ళీ ఇన్ని రకాలుగా ఆఫర్లు దక్కించుకుంటుందనంటే డెఫినెట్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ కానీ వాళ్ళ మద్దతు కానీ లేకుండా జరిగే అవకాశం లేదు. సో ఇప్పుడు విఎస్ఎన్ రాజు ఇంతటి పెద్ద స్థాయిలో నిందితుడిగా ఉన్నా, అది పబ్లిక్ నుంచి వినిపిస్తున్న మాట, నిందితుడిగా ఉన్నా కూడా ఇంకా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయంటే ఏదో జరుగుతోంది. సో ఇప్పటికైనా ఇది తప్పిదంలో నిర్లక్ష్యానికి సంబంధించి శిక్షలు ఉంటాయా, ఆ విద్యార్థుల భవిష్యత్తు కాపాడబడుతుందా, ఏం జరుగుతుందో చూడాలి.